హలో అండి, నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్. ఈరోజు మనము యాంకలోజింగ్ స్పాండలైటిస్ గురించి తెలుసుకుందాం. యాంకలోజింగ్ స్పాండలైటిస్కి ఇంకొక పదం యాక్సియల్ స్పాండలో ఆర్థరైటిస్, యాక్సియల్ ఎస్పిఏ అని కూడా మనం దీన్ని వాడుతూ ఉంటాం. ఈ పదం కూడా యూజ్ చేస్తూ ఉంటాం ఈ పర్టికులర్ జబ్బుకి. సో ఈ జబ్బు ఎవరిలో వస్తుంది? మనము అంతకుముందు మన ఎపిసోడ్స్లో డిస్కస్ చేసుకున్నట్టు చాలా మటుకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేటివి ఆడవాళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి కదా. ఈ పర్టికులర్ డిసీజ్ యాంకలోజింగ్ స్పాండిలైటిస్ ఏంటంటే మగవాళ్ళలో ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. అంటే 3:1 రేషియోలో వస్తూ ఉంటుంది. అంటే 3 మగవాళ్ళు ఉంటే ఒక ఆడవాళ్ళకి ఈ డిసీజ్ వస్తుంది. సో ఇది మేల్ ప్రిడామినెంట్గా ఉండే డిసీజ్. సో ఈ పర్టికులర్ జబ్బు ఏదైతే ఉందో యాంకలోజింగ్ స్పాండిలైటిస్ మనకి ఎక్కువ శాతము యుక్త వయసులో, అంటే 15 ఇయర్స్ నుంచి మొదలు పెడితే 40 ఇయర్స్ మధ్యలో ఉండే మేల్స్లో ఎక్కువ శాతం కనపడే అవకాశాలు ఉంటాయన్నమాట. సో దీంట్లో ప్రధాన లక్షణం ఏంటంటే బ్యాక్ పెయిన్. యంగ్ పీపుల్లో వచ్చే బ్యాక్ పెయిన్ ఎక్కువ శాతము డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ మెకానికల్గా మనం వర్క్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో అవి చాలా మటుకు కొద్దిగా పెయిన్ కిల్లర్స్ కానీ ఫిజియోథెరపీ కానీ ఎక్సర్సైజెస్తో క్యూర్ అవుతూ ఉంటాయి. కానీ బ్యాక్ పెయిన్ దీర్ఘకాలికంగా, అంటే 3 నెలల కంటే ఎక్కువగా మనల్ని బాధిస్తుంది అంటే, ప్లస్ ముఖ్యంగా దీనికి ఈ పర్టికులర్ డిజీజ్లో వచ్చే మెయిన్ సిమ్టమ్ ఏంటంటే ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్ అంటాం. ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్ అంటే మనకు వచ్చే బ్యాక్ పెయిన్ అంటే నడుము నొప్పి ఏదైతే ఉంటుందో రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉండడం, దాన్ని నాక్టర్నల్ పెయిన్ అంటాం. సో నైట్ టైంలో పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. నైట్ అంటే ఇప్పుడు మనం మంచిగా నైట్ భోజనం చేసి కాసేపు విశ్రమించి పడుకుంటాం. సో పడుకున్న తర్వాత మిడిల్ ఆఫ్ ది నైట్ అంటే మధ్యరాత్రి అంటే 12 గంటలకు కానీ 1 గంటకి 2 గంటలకి మెల్లిమెల్లిగా ఈ పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. 3 o'clock 4 o'clockకి పెరిగిపోతుంది. ఉదయం లేచేసరికి దీని చాలా తీవ్ర రూపం దాలుస్తుంది అనమాట. సో దీన్ని నాక్టర్నల్ పెయిన్ అంటాము. విత్ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్. ఉదయం లెగగానే నడుము అంతా కూడా మొత్తం పట్టేసినట్టు ఉంటుంది. పట్టేసేసి కొంచెం బ్యాక్ పెయిన్ కానీ కొంచెం మనకి గ్లూటియల్ రీజియన్లో అంటే బటక్స్లో కూడా పెయిన్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అక్కడ కూడా చాలా ఎక్కువగా పెయిన్ వచ్చేసేసి స్టిఫ్నెస్ అనేది ఏర్పడుతుంది. ఉదయం లెగిచాక నైట్లో రాత్రి వేళల్లో స్టార్ట్ అయిన పెయిన్ ఏదైతే ఉంటుందో ఉదయం లెగిచేసరికి మొత్తం స్టిఫ్గా మారిపోయి అసలు నడవడం రాదు. ఈ ప్రాబ్లం అనేది మనకు ఆల్మోస్ట్ ఒక మధ్యాహ్నం వరకు ఉంటుంది. కొంతమందికి అరగంట నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ మధ్యాహ్నం వచ్చేంత వరకు ఈ స్టిఫ్నెస్ పెయిన్ అనేది అలాగే ఉంటుంది. కాస్త మధ్యాహ్నం తర్వాత కొద్దిగా సెటిల్ అవుతూ ఉంటారు. నైట్ వరకు మళ్ళీ ఈవినింగ్ వరకు బాగానే ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్ అంటూ ఉంటారు. ఎలాగైతే వాళ్ళు డే టు డే వర్క్ చేసుకుంటూ ఉంటారో కొంచెం బెటర్ ఫీల్ అవుతారు. సో ఈ ప్రక్రియ అనేది మనకి ఎక్కువ శాతం దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యే జాయింట్స్ ఏంటంటే మనకి ఈ బ్యాక్ బోన్ నుంచి, మనకి ఇమేజ్లో చూపిస్తాం మీకు, ఈ బ్యాక్ బోన్ నుంచి ఈ మన హిప్స్ అంటే మన పెల్విస్కి జాయిన్ అయ్యే ఏరియాని ఈ కనెక్ట్ అయ్యే జాయింట్స్ సాక్రోయిలియాక్ జాయింట్స్ అంటాం. ఈ సాక్రోయిలియాక్ జాయింట్స్ ఎక్కువ శాతము దీంట్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ జబ్బు అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా పైనకి స్పైన్ వరకు పాకుతూ ఉంటుంది అనమాట. కొంతమందిలో ఇది పైనుంచి కిందికి వస్తూ ఉంటుంది. సర్వైకల్ నుంచి స్టార్ట్ అయ్యి కిందికి వస్తుంది. ఇది కొంచెం తక్కువ, కొంతమంది యంగ్ పీపుల్లో ఇది వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎక్కువ శాతం అడల్ట్స్లో ఇది మన బ్యాక్ బోన్ అంటే సాక్రోయిలియాక్ జాయింట్స్ నుంచి స్టార్ట్ అయ్యి పైకి వెళుతూ ఉంటుంది. ఈ సాక్రోయిలియాక్ జాయింట్స్ మన శరీరంలో ఉండే పొజిషన్ మనకి గ్లూటియల్ ఏరియా అంటే బటక్స్ ఏరియాలో ఉంటుంది. సో పెయిన్ కూడా కొంతమందికి అక్కడే వస్తూ ఉంటుంది. చాలామందికి ఈ పెయిన్ కొన్నిసార్లు రైట్ సాక్రోయిలియాక్ జాయింట్స్లో స్టార్ట్ అవుతుంది. అంటే రైట్ బటక్లో పెయిన్ వస్తుంది. కొద్ది రోజులు రైట్ సైడ్ పెయిన్ రావడం, రైట్ గ్లూటియల్ రీజియన్లో పెయిన్ రావడము అలా ఉండి మళ్ళీ మనం మెడిసిన్స్ తీసుకున్న తర్వాత అది తగ్గి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రక్రియని ఆల్టర్నేట్ బటక్ పెయిన్స్ అంటూ ఉంటాం. అంటే రైట్ కొద్ది రోజులు ఉంటుంది, లెఫ్ట్ కొద్ది రోజులు ఉంటుంది. దాని తర్వాత కాలక్రమేణా మనం ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోతే ఇది ప్రోగ్రెస్ అయ్యి మొత్తం బ్యాక్ బోన్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కింద నుంచి పై వరకు అసెండింగ్ ప్యాటర్న్లో వెళ్తూ ఉంటుందన్నమాట ఈ టైప్ ఆఫ్ డిజీజ్. దీంట్లో వేరే ఇతర సిమ్టమ్స్ ఏముంటాయంటే కొన్నిసార్లు ఈ మడిమ నొప్పులు అంటే హీల్ పెయిన్. ఈ పర్టికులర్ ప్రాసెస్ని మనము ఎంథిసైటిస్ అంటూ ఉంటాం. అంటే హీల్ మడిమ దగ్గర పెయిన్ రావడము, ప్లస్ టెండో ఎక్లిస్ అంటే ఎక్లిస్ టెండాన్ అని ఉంటాం మన మడిమ భాగంలో వచ్చేది. మీకు ఇమేజ్లో చూపిస్తూ ఉంటాం. మడిమ భాగంలో వచ్చే మడిమ నుంచి పైకి కనిపించే టెండో అన్నది. సో ఈ ఎక్లిస్ టెండాన్లో కూడా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఆ టెండో ఎక్లిస్ జాయింట్లో ప్లస్ హీల్ ఎంథిసైటిస్ అనేది
మనకి దీంట్లో ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. కొంతమందికి మోకాళ్ళల్లో కూడా నొప్పులు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఈ భుజాలలో ఫింగర్స్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ కొంచెం రేర్. ఎక్కువ శాతం కామన్గా బ్యాక్లో, మోకాళ్ళు లేకపోతే యాంకిల్ జాయింట్స్ ఈ మడిమ నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ పర్టికులర్ డిజీజ్లో. కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే ఈ డిజీజ్ అనేది యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఓన్లీ జాయింట్స్కే కాకుండా బాడీలో వేరే పార్ట్స్కి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీంట్లో కామన్గా ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ కళ్ళు. సో ఈ పర్టికులర్ డిజీజ్ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది కంటికి కూడా ఎఫెక్ట్ ఇవ్వచ్చు. కంటికి ఎఫెక్ట్, కంట్లో ఒక పొర ఉంటుంది, మన నలుపు ఉన్న ఏరియాని, ఆ పర్టికులర్ ఏరియాలో యూవియా అని ఉంటుంది. సో ఈ యూవియా అనే ఒక పొరకు కూడా ఈ జబ్బు ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు దాన్ని యూవిఐటిస్ అంటాం. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్లో మనకి కంటికి వచ్చే ప్రాబ్లమ్ని అక్యూట్ యాంటీరియర్ యూవిఐటిస్ అంటూ ఉంటాం. సో ఈ పర్టికులర్ ప్రాబ్లం అనేది ఎఫెక్ట్ అవుతూ ఉండొచ్చు. కొంతమందిలో మా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో బ్యాక్ పెయిన్ ఉండదు, కాళ్ళ నొప్పులు ఉండవు, యాంకిల్ పెయిన్స్ ఉండవు. కానీ ఫస్టే ఈ జబ్బు కంటికి ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని యూవిఐటిస్ అనే ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఐ స్పెషలిస్ట్ దీన్ని గుర్తించి ఇది యూవిఐటిసే కానీ బట్ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మాకు ఈ జబ్బు ఉందా లేదా అని రిఫర్ చేస్తూ ఉంటారు. సో మేము అప్పుడు దానికి సంబంధించిన పరీక్షలు చెక్ చేసేసి వీళ్ళకి ఇది యూవిఐటిస్ అనేది పర్టికులర్గా ఈ ఏఎస్ వల్ల వచ్చిందా లేకపోతే ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అని ఎవాల్యుయేషన్ చేస్తూ ఉంటాం అన్నమాట. మరికొంతమందిలో ఈ జబ్బు స్కిన్కి కూడా ఎఫెక్ట్ ఇవ్వచ్చు. అక్కడ సోరియాసిస్ కూడా కొంతమందికి ఈ పర్టికులర్ డిజీజ్తో మిక్సప్ అయ్యి ఉండే అవకాశం ఉంటుందన్నమాట. కొంతమందికి పేగులు, కడుపులో పేగులు ఎఫెక్ట్ ఇచ్చే అవకాశాలు ఉంటుందని ఇన్ఫ్లమేటరీ బబల్ డిజీజ్ అంటూ ఉంటాము. ఒక్కొక్కసారి ఊపిరితిత్తులకు కూడా ఎఫెక్ట్ ఇవ్వచ్చు. రెస్ట్రిక్టివ్ లంగ్ డిజీజ్ లాగా కూడా ఇది ప్రజెంట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా రకరకాల వేరే బోన్స్, జాయింట్స్ కాకుండా వేరే ఆర్గాన్స్ కూడా ఒక్కొక్కసారి ఈ పర్టికులర్ డిజీజ్ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్లో ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనికి ట్రీట్మెంట్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, ఎలా ట్రీట్ చేస్తారో, సో దీనికి మెడికేషన్స్ ఇచ్చినప్పుడు వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఎన్ని రోజులు వాడాలి మెడికేషన్స్, దీన్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చు, ఇది వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.